మనతోటి స్టూడియోలో మనతోని జాయిన్ అయిపోతారు. ఈ విషయంలో ఫస్ట్ ఒకసారి చూస్తే మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, గత ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ అనేది దానికన్నా ముందు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డ్స్కి సంబంధించే కొనసాగించింది. కొత్త రేషన్ కార్డ్స్ మాత్రం ఇవ్వలేదు. ఈ విషయంపై దాన్ని పాత పింక్ కార్డ్స్ కానివ్వండి, వైట్ కార్డ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన అనేక మంది ఎవరైతే లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారో, దానికి జత కూర్చే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు తమ పేర్లు నమోదు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పాలైనారు. ఈ విషయంపై మీరేమంటారు యాజ్ ఏ బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్? రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే మేము కొత్త ఇవ్వలేదు అన్నది చాలా పచ్చి బూటకమైన మాట. ఎందుకంటే 6,47,479 కార్డులు మేము కొత్త జారీ చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే 2014 ముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆదాయ పరిమితి కూడా ఒక కుటుంబాన్ని ఏంటంటే తెల్ల రేషన్ కార్డు రావాలంటే గ్రామీణులకు 60 లక్షలు ఉండే, దాన్ని మేము 1,50,000 పెంపు చేయడం జరిగింది. అదే విధంగా పట్టణంలో 75,000 ఉండే, దాన్ని కాస్త 2,50,000 చేసినాం. ఎందుకంటే ఇంతకు ముందు ఒకరికి 4 కిలోలు ఇచ్చేది, మేము వచ్చిన తర్వాత 6 కిలోలు ఇవ్వడం మొదలు పెట్టాం. అది ఇచ్చారు, వాస్తవమే, దాంట్లో సందేహం లేదు. నేను చెప్తా వినండి, పూర్తి కానివ్వండి. ఒక కుటుంబానికి 20 కిలోలే ఉండేది వీళ్ళు ఏదైతే గత ప్రభుత్వాలన్నప్పుడు. మేము వచ్చిన తర్వాత ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోలు ఇవ్వడం జరిగింది. ఇలా మేము సంపదను పెంచి అదే సంపదను ఏదైతే ప్రజలకు పంచిపెట్టినాం. అంతే. ఇంకోటి ఏంటంటే టిఆర్ఎస్ వచ్చిన అధికారంలో రాగానే 6 నెలల్లో నేనంటున్నా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం ఇచ్చినాం. అదే విధంగా గురుకుల విద్యార్థులకు, అదే విధంగా హాస్టళ్లకు పూర్తిగా సన్న బియ్యం పెట్టిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మేము చేసుకుంటూ పోయాం. ఎందుకంటే మాది అప్లికేషన్ల ప్రభుత్వం కాదండి. మేము ఇప్పుడు ఇవి వస్తాయి, రేపు వస్తాయి, ఓసీ రేపు ఇలా మేము ఎన్నడూ కూడా ఎంటర్టైన్ చేయలేదు. కానీ మేము చేసినా చెప్పుకోలేకపోయాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రేషన్ కార్డుల విషయంలో. ఎందుకంటే ఈ రోజు చూద్దాం, ఏదైనా 30 లక్షల మంది మొత్తం కంప్లీట్ గా అప్లై చేసుకున్నారు అంటున్నారు. ఓకే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొత్తవి ఏదైతే కొత్తగా పేర్లు నమోదు చేసుకుంటే వాళ్ళు దాదాపు 8.10 లక్షల మంది. అదే విధంగా కొత్త కార్డ్స్ ఏదైతే 2,50,000 మంది. ఇదంతా అప్లికేషన్ చేసుకున్నాయి కూడా నేను పూర్తిగా చేసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా విజిలెన్స్ కమిటీ మెంబర్ గా చేసిన అనుభవం నాకున్నది జిల్లాలో. ఎందుకంటే నేను పౌర సరఫరాలోనే విజిలెన్స్ కమిటీ మెంబర్ గా దాదాపు ఒక 5-6 సంవత్సరాలు నేను చేయడం జరిగింది. నేను ఎక్కడ అనుభవం మీద చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా క్వశ్చన్ రేట్ చేయడం జరిగింది. కలెక్టర్ దానికి చైర్మన్ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్ లో దాదాపు 2 నెలలకు ఒకసారి జరిగిన మీటింగ్ లో కూడా నేను ఎక్కడ ఏం జరుగుతున్నది రేషన్ విషయంలో కానీ, ఇతర అంశాల విషయంలో కానీ, కార్డుల విషయంలో కానీ, ఎన్ని కొత్త ఉన్నాయి, అదే విధంగా రేషన్ షాప్ల విషయాల్లో కానీ ఎక్కడ కాళ్ళు ఉన్నా కూడా అవి నేను ఎప్పటికప్పుడు వివరించడం జరిగింది. ఎందుకంటే నేను పూర్తిగా చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొత్త కార్డులు ఇవ్వలేదు అన్నది పచ్చి బూటకము. మేము ఇచ్చిన మాట వాస్తవం, కానీ చెప్పుకోని మాట కూడా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు మేము అంతా ఆన్లైన్ చేసామండి. ఇప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళకి కార్డు వచ్చింది, నీకు తెలియదు, నీకు వచ్చిన కార్డు మీ ఇంటి పక్క వాళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు అట్లా చేయట్లేదు. అడ్వర్టైజ్ ప్రభుత్వం వీళ్ళది. ఎందుకంటే ఇప్పుడు చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు వీళ్ళ పాలన ఉన్నది. వీళ్ళు ఫస్ట్ నుంచి చూడండి, వీళ్ళు ప్రస్తుతానికి ఏ చేసినా కూడా వీళ్ళు వచ్చిన తర్వాత నేనేమంటున్నా అంటే ఏ కార్యక్రమం చేసినా వీళ్ళు పూర్తి స్థాయిలో ఏది కూడా ముట్టుకోలేదు. వీళ్ళు 6 గ్యారెంటీలు కూడా అటకెక్కినాయి. పూర్తిగా చెప్తున్నారు. ప్రభుత్వం చాలా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం రేషన్ కార్డుల విషయంలోనే మనం వెళ్తున్నాం కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించింది మాత్రం మీరు చెప్తే బాగుంటుంది. ఒక్కసారి ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా చెప్పారు, ఏదైతే అవాస్తవాలు పలుకుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం ఏది ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది ఇయ్యలేదు అనేది చెప్తున్నదో దానికి పూర్తి అవాస్తవం చెప్తున్నారు. చిన్న కంక్లూడ్ చేస్తాను. వీళ్ళు వచ్చిన కన్సల్ట్ చూడండి, అప్లికేషన్స్ కంప్లీట్ గా ఆ సర్వేలని ఈ సర్వేలని మీకు ఆ కార్డు ఇస్తామని, ఇతరమ్మ ఇళ్ళని, అదని ఇదని అవి అప్లికేషన్ తీసుకుంటారు. అప్లికేషన్ తీసుకుపోయి పడేస్తారు. అన్ని చూడండి, వీళ్ళు వచ్చిన కాంచెల్లి అప్లికేషన్ ప్రభుత్వం తప్ప ఒక్కటి కూడా అప్లై కాలేదు ఇంతవరకు. వీళ్ళు చేసింది ఏం లేదు, గుండు సున్నా. వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ పేపర్స్ కూడా తీసుకున్న పేపర్స్ కూడా మీకు రోడ్ల మీద దొరుకుతాయి. ఈ రోజు కూడా చెప్తున్నా, వీళ్ళు కార్డులు ఇప్పుడే అప్పుడు ఇయ్యరు. ఏదంటే ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు పెట్టే ఏదంటే ఆలోచనలో ఉంటే వాళ్ళు కొంచెం సర్పంచ్ ఎన్నికల ముందు కొంచెం లబ్ధి చేకూరాలని కొత్త ఇస్తే 10,000 20,000 కార్డులు ఇస్తారు, చేతులు దొరుకుంటారు తప్ప వీళ్ళు ఎప్పుడైనా కూడా ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు. పేదరికం ఇన్ని రోజులు ఉన్నట్టే కారణం కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఎక్కువ రోజులు పరిపాలన ఉన్న పార్టీ ఈ పార్టీ. రేషన్ కార్డులు ఇప్పటికి కూడా కావాలని జనాలు కోరుకుంటున్నారంటే పగడ్బందీగా చెప్తున్నా, ఈ పార్టీ తప్ప ఇంకే వేరే పార్టీ లేదు. రైట్.